ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్పొరేషన్ పురపొరులో భాగంగా మూడో రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ దాఖలు ఊపందుకుంది. వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ సుజాత, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు నామినేషన్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. వాళ్ళ మూడో రోజులో భాగంగా ఈ నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 28వ తేదీన ఉదయం 10 గంటల నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే 28వ తేదీన చాలా నామమాత్రంగానే నామినేషన్ అయితే దాఖలయ్యాయని చెప్పుకోవచ్చు. పదుల సంఖ్యలో మాత్రమే నామినేషన్లు అనేది దాఖలయ్యాయి. నిన్న 29వ తేదీన అయితే వందల సంఖ్యలో కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ రోజు ఇంకా అత్యధికంగా నామినేషన్లు కూడా దాఖలవుతాయని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. దానికి అనుగుణంగా కూడా ఇక్కడ పటిష్ట ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా ప్రత్యేకంగా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చేటువంటి అభ్యర్థులు వారందరూ ఏదైతే నామినేషన్ సంబంధించినటువంటి పత్రాలు సమర్పిస్తున్నారా లేదా 1-2 సార్లు చెక్ చేస్తున్నారు. వాటిలో ఏమైనా పత్రాలు మిస్ అయినా సరే వాటిని మళ్ళీ తరువుగా చెక్ చేసి మళ్ళీ తర్వాత పంపిస్తున్నారు. అయితే మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. 19 మున్సిపాలిటీలో తొలిసారిగా నల్గొండని నగరపాలక సంస్థగా తీర్చిదిద్దారు. తర్వాత నగరికల్ మున్సిపాలిటీకి కూడా మే వరకు కూడా గడువు ఉంటుందంటే అక్కడ కూడా ఎన్నికలు జరగడం. మిగిలిన 17 మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం కూడా ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం కూడా నల్గొండ జిల్లాలో మొత్తం 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. 6 మున్సిపాలిటీలకు సంబంధించి 114 వార్డులకు అయితే నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ 141 వార్డులకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీంతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ 104 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులకు సంబంధించి కూడా నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజే నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన చివరి తేదీ కావడంతో అభ్యర్థులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి నామినేషన్లు అయితే దాఖలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉన్నాము. ఇక సమీప ప్రాంతంలోనే ఇక్కడ నామినేషన్ స్వీకరణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడైతే పెద్ద సంఖ్యలో కూడా అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి తరలివస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నామినేషన్ స్వీకరణ కేంద్రం సమీపంలో సుమారు 100 మీటర్ల రేడియేషన్ పరిధిలో ఎవరిని కూడా రానియకుండా కేవలం ఎవరైతే నామినేషన్ వేసే అభ్యర్థి అతనితో పాటు మరొక సహాయక వ్యక్తిని పంపిస్తున్నారు. ఇద్దరు మాత్రమే ఈ నామినేషన్ స్వీకరణ కేంద్రానికి అయితే పంపిస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రానికి 5 గంటల వరకు కూడా ఎవరైతే నామినేషన్ వేయడానికి వస్తారో వారిని మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతిస్తారు. 5 గంటలు దాటిన తర్వాత ఎవరైనా వస్తే వారిని పంపించే విధంగా కూడా ఇక్కడ ఈ గేట్ వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అయితే మొత్తం కూడా ఈ నెల 31వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని స్వీకరిస్తారు. ఫిబ్రవరి 2వ తేదీన అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ సమయం ఉంటుంది. అదే రోజు ఫిబ్రవరి 3వ తేదీన సాయంత్రానికి అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో ఆ అభ్యర్థుల పేర్లను అయితే ప్రకటిస్తారు. ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఫిబ్రవరి 16వ తేదీన కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నికైతే జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ రోజే చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో అయితే అభ్యర్థులు తరలివస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకి ఇప్పటికే వాళ్ళకి అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఇంకా కొన్ని చోట్ల అయితే అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా తొలిసారి ఇక్కడ నల్గొండ నగరపాలక సంస్థగా తీర్చిదిద్దడం, దీంతో పాటు ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటించడంతో ఇక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థి అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థులను కూడా ప్రకటించాల్సి ఉంది. అయితే ముందస్తుగానే ఇక్కడ నల్గొండకు సంబంధించినటువంటి నగరపాలక సంబంధించి ఇక్కడ మేయర్ అభ్యర్థి చైతన్య రెడ్డిని ప్రకటించడంతో కొద్దిసేపటి క్రితమే వారందరూ కూడా ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే తొలిసారిగా నగరపాలక సంస్థ తీర్చుతో ఇక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎవరు తొలి మేయర్గా ఇక్కడ ఎన్నికవుతారని చెప్పి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నామినేషన్ ప్రక్రియ కూడా అదే ఉత్కంఠ వాతావరణంలో కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే కొన్ని పార్టీలు ఇంకా ఈ బీఫామ్లు ఇవ్వాల్సి ఉంది. నా అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం వరకు కూడా అన్ని పార్టీలు కూడా ఈ నామినేషన్ సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు. సాయంత్రం లోపు అందరూ కూడా నామినేషన్ వేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అయితే చివరి రోజు కావడంతో అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇది నామినేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు.